ఈ దళిత వర్గంలో మొన్నటిదాకా ఏబిసిడి వర్గీకరణకు సంబంధించి కొంత ఘర్షణ వాతావరణం నెలకొన్నది. మొత్తానికి ఆ ఘర్షణ వాతావరణం చల్లబడ్డదనే లోపు ప్రస్తుతం మరొక ఘర్షణ వాతావరణం చోటు చేసుకునే అవకాశం కనబడుతుంది. ఏంటంటే ఎంఆర్పిఎస్ డిఎస్పి, ఇది మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మందకృష్ణ గారు దీనికి వ్యవస్థాపకులు మందకృష్ణ గారు దీనికి వ్యవస్థాపకులు. ఇది విశారదన్ గారు, ఇది ధర్మ సమాజ్ పార్టీ. ఎస్సీ బీసీ ఎస్టీలు అధికారంలోకి రావాలి, ఈ తెలంగాణలో 90% ఉన్న ఎస్సీ బీసీ ఎస్టీలు అధికారంలోకి రావాలి, వాళ్ళను అధికార పీఠం మీద కూర్చోబెట్టాలనే ఒక లక్ష్యంతో సిద్ధాంతంతో ఏర్పడింది ఈ డిఎస్పి పార్టీ. అయితే ఇప్పుడు ఈ రెండు ఎంఆర్పిఎస్ అదేవిధంగా డిఎస్పికి సంబంధించిన కార్యకర్తలు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకునే పనిలో బిజీగా ఉన్నారు. ఇది పనికి మాలిన పని. దయచేసి ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం ఆపేసి తెలంగాణలో ఏ విధంగా అధికారంలోకి రావాలనే ఒక బలమైన సంకల్పాన్ని ముందు పెట్టుకొని సాగండి. మందకృష్ణ గారు గొప్ప ఫైటర్, దాంట్లో నో డౌట్. మందకృష్ణ గారి పోరాటం వల్ల మాదిగలకు మాత్రమే కాకుండా సబ్బండ వర్గాలకు, సబ్బండ కులాలకు ఏదో ఒక విధంగా లబ్ధి చేకూరింది. అయితే ఈ ఎంఆర్పిఎస్ బ్యానర్ మీద అంతే స్థాయిలో కొంతమంది రకరకాల వ్యవహారాలు కూడా చేస్తున్నారు. అది కాదనలేని సత్యం. ఆఖరికి ఈ ఎంఆర్పిఎస్ అనే బ్యానర్ పెట్టుకొని మళ్ళీ మాదిగల దగ్గరే కొంతమంది వసూళ్లకు కూడా పాల్పడ్డ చరిత్ర కూడా ఉన్నది. అది కాదనలేని సత్యం. దాన్ని పక్కన పెడదాం కాసేపు. ఇక విశారదన్ గారు గొప్ప పొలిటికల్ ఫిలాసఫర్. ఈ ఎస్సీ బీసీ ఎస్టీలకు సంబంధించి వాళ్ళలో రాజకీయ చైతన్యాన్ని పెంపొందించడానికి, వాళ్ళలో రాజకీయ నాయకులను తయారు చేయడానికి ఆయనే ఒక గొప్ప సంకల్పాన్ని ఎంచుకున్నాడు. కాబట్టి మందకృష్ణ గారు కావచ్చు, విశారదన్ గారు కావచ్చు, ఎవరి దారిలో వాళ్ళు గొప్పవాళ్ళు. వాళ్ళిద్దరికీ ఎట్టి పరిస్థితిలో పోలిక పెట్టకండి. మందకృష్ణ గారు గొప్ప అంటే మందకృష్ణ గారు గొప్ప, విశారదన్ గారు గొప్ప అంటే విశారదన్ గారు గొప్ప అని ఇరు వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఒక చిన్న ఆలోచనలతోటి ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకొని ఆగం కాకండి. మీరు ఈ రాష్ట్రంలో 12% ఉన్నారు. మరి 12% ఉన్న మీరు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం కంటే ఓట్ బ్యాంక్ పెంచుకొని రాజకీయం చేసి అధికారంలోకి రాండి. అంతేగాని మందకృష్ణ గారికి సంబంధించిన కార్యకర్తలు విశారదన్ గారి మీద, విశారదన్ గారికి సంబంధించిన కార్యకర్తలు మందకృష్ణ మీద దుమ్మెత్తిపోయడం వల్ల మీ సమయం వృధా, మీ శక్తి వృధా. ఇక్కడ విశారదన్ గారు స్వయం శక్తి రాజకీయాలను చేయాలనేది ఆయన ఆలోచన. మందకృష్ణ ఒకవేళ ఇప్పుడు మళ్ళీ వర్గీకరణ అయిపోయిన తర్వాత ఒకవేళ ఆయన కూడా స్వయం శక్తి రాజకీయం చేసి ప్రత్యామ్నాయ రాజకీయం తెలంగాణలో సృష్టించాలనుకుంటే ఇంకా మహా గొప్ప వ్యక్తిగా కూడా చిరస్థాయిగా కూడా నిలిచిపోతాడు. కాబట్టి వీళ్ళిద్దరి పేరుతోటి ఇరు వర్గాలు మీరు టైంపాస్ చేయకండి. అనవసరంగా వాళ్ళకున్న కీర్తిని, వాళ్ళకున్న గొప్పతనాన్ని మీ మాటల ద్వారా కించపరచొద్దు అనేది నా విజ్ఞప్తి. ఇక ఈ గొడవకు పులి స్టాప్ పెట్టండి. ఎందుకంటే అనేక మంది ఫోన్ చేసిన నాకు, మళ్ళీ ఈ పంచాయతీ మొదలు పెడుతున్నారు, ఈ పంచాయతీకి సంబంధించి ఒక 5 నిమిషాలు, ఒక 2 నిమిషాలు కాస్త వివరంగా క్లుప్తంగా మాట్లాడండి అన్నా అని నాకు ఫోన్ చేశాను. కాబట్టి
దీని మీద ఇక ఇక్కడికి ఎండ్ ఫుల్ స్టాప్ పెట్టి రాజకీయ యుద్ధం ప్రారంభించండి. తెలంగాణలో రాజకీయ యుద్ధం ప్రారంభించండి. ఒకవైపు ప్రమాదం ముంచుకొస్తుంది, తెలంగాణకు ప్రమాదం ముంచుకొస్తుంది, దళితులకు ప్రమాదం ముంచుకొస్తుంది. దాన్ని గ్రహించి రాజకీయ యుద్ధం చేసి రాజకీయ యుద్ధంలో చక్రవర్తులుగా రాజులుగా మీరు నిలబడండి. అంతే తప్పించి ఇట్లా ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవద్దని. మందకృష్ణ అన్నగారు చాలా గొప్ప వ్యక్తి, అందులో సందేహం లేదు. విశారదన్ గారు కూడా చాలా గొప్ప వ్యక్తి, అందులో సందేహం లేదు. వాళ్ళు ఎంచుకున్న మార్గాలు భిన్నమైనవి కావచ్చు, కానీ మందకృష్ణ అన్న గారు చేయబట్టి సబ్బండ కులాలకు ఏదో ఒక విధంగా లబ్ధి చేకూరింది. విశారదన్ గారు సబ్బండ కులాలనే పీఠం మీద కూర్చోబెట్టాలనే సంకల్పంతో ఆయన సాగుతున్నాడు. కాబట్టి భిన్నమైన దారులైనప్పటికీ కూడా వాళ్ళు ఈ పేదల కోసమే కొట్లాడుతున్నారు. కాబట్టి వాళ్ళిద్దరిని ఎవ్వరు కూడా కించపరచకుండా వాళ్ళ ఆలోచనలేందో వాళ్ళ అడుగులేందో తెలుసుకొని వాళ్ళ వెనుక నడిచి గమ్యం చేరుకోవాలని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం.